సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు నార్మల్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ, లేదంటే లాస్ట్ ఇయర్ నుంచి మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఏదైతే గవర్నమెంట్ జాబ్స్కి అటెంప్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు రీసెంట్లీ పాస్డ్ అవుట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ జాబ్స్కి ఏం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కమింగ్ అంటే 6 months లోపు మనకి ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయని మీరు వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా అకాడమీ ద్వారా ఎలా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు మనము ఏప్రిల్ మే టైంలో ఉన్నాం కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో గ్రాడ్యుయేట్స్ అందరూ పాస్అవుట్ అయ్యే టైంలో ఉన్నారు. గ్రాడ్యుయేషన్ చేశాడు అంటే వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళడం, లేదంటే జాబ్కి. బట్ మెజారిటీ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆప్షన్ ఏంటి అంటే దే వాంట్ టు గో ఇన్ టు జాబ్స్. అండ్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ప్లేస్మెంట్స్ తగ్గడం వల్ల, సో నౌ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్. అండ్ మీరు అన్నట్టు లాస్ట్ 1 year 2 year లో పాస్అవుట్ అయ్యి అటెంప్ట్స్ చేస్తూ ఈ ఇయర్ కూడా మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్. సో వీళ్ళందరికీ యాక్చువల్గా మే తర్వాత నుండి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మంచి టైం అని చెప్పొచ్చు అండి. మే తర్వాత నుంచి నెక్స్ట్ ఫెబ్ వరకు. ఎందుకంటే మనకి రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి SSC అంటాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాంట్లో 3 levels ఉంటాయి, MTS, CHSL అండ్ CGL. సో MTS ఈజ్ ఫర్ 10th class లెవెల్స్, ఎవరైనా పాస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. CHSL ఇంటర్మీడియట్ పాస్ అయిన నుంచి తీసుకోవచ్చు. CGL ఈజ్ ఫర్ గ్రాడ్యుయేట్స్. కాకపోతే మనం చూస్తే ఈ మూడింటికి కూడా గ్రాడ్యుయేట్స్ PGs వాళ్ళే ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. సో గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద లెవెల్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇలా కాకుండా JEE అని కూడా ఉంటుంది. JEE ఈజ్ టెక్నికల్ టైప్ జాబ్ అనమాట. సో జూనియర్ ఇంజనీర్ అంటారు. ఇవి కాకుండా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. బ్యాంకింగ్ చూసుకుంటే మళ్ళీ మనకి 2 levels ఉన్నాయి, 2 different కేటగిరీస్ ఉన్నాయి. IBPS, నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని IBPS ద్వారా ఎగ్జామ్ పెడతాయి. SBI సపరేట్ గా తన ఎగ్జామ్ తను పెడుతుంది. సో IBPS లో మళ్ళీ RRBs అంటాం, రీజనల్ అండ్ రూరల్ బ్యాంక్స్ అని. అండ్ నార్మల్ మన నేషనలైజ్ బ్యాంక్స్ ఉంటాయి. సో వీటిల్లో మళ్ళీ క్లరికల్ అండ్ PO అని కేటగిరీస్ ఉంటాయి. సో మీరు RRBs లో క్లరికల్ PO నోటిఫికేషన్స్ వస్తాయి, నార్మల్ బ్యాంక్స్ లో క్లరికల్ PO నోటిఫికేషన్స్ వస్తాయి, SBI లో క్లరికల్ PO నోటిఫికేషన్స్ వస్తాయి. సో బ్యాంక్ లోనే 6 రకాల జాబులు ఉన్నాయి వీళ్ళకి. ఇవి కాకుండా ఎవరైనా బీటెక్ కనుక ECE, EEE, IT చేస్తే, కంప్యూటర్ సైన్స్ చేస్తే వాళ్ళ కోసం IT ఆఫీసర్ అని స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో SO అంటాం దాన్ని. సో స్పెషలిస్ట్ ఆఫీసర్ వర్క్స్ యాజ్ IT ఎంప్లాయీ ఇన్ ఎ బ్యాంక్, దాని IT ఆఫీసర్ అంటారు. అగ్రికల్చర్ BSc చేసిన వాళ్ళకి అగ్రికల్చరల్ ఆఫీసర్ అని ఒక సపరేట్ పోస్ట్ ఉంది. MBA చేసిన వాళ్ళకి మార్కెటింగ్ అండ్ HR లో సపరేట్ పోస్ట్ ఉన్నాయి. ఇలా బ్యాంకులోనే వాళ్ళకి 9 నుండి 10 రకాల జాబ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్. అండ్ SSC లో 3 to 4 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా LIC, NICL, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్, IDBI బ్యాంక్ లాంటివి, వీళ్ళందరూ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ వెళ్తారు. సో ఈ పీక్ పీరియడ్ వచ్చేసి జూన్ నుండి నెక్స్ట్ ఫెబ్ అండి. సో ఎవరైతే 8 months టైం ని ప్రాపర్ గా వాడుకుంటారో వాళ్ళు కనీసం 8 నుండి 12 నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ బ్యూటీ ఆఫ్ ఆల్ ద ఎగ్జామ్స్ ఏంటంటే 80% ఆఫ్ దర్ సిలబస్ ఈజ్ సేమ్. 80% of the syllabus is same for all the categories. మనకు కొంచెం ఒక 20% ఎక్స్ట్రా ఇక్కడ, 20% ఎక్స్ట్రా అక్కడ మాడ్యూల్లో మనం ప్రిపేర్ అవ్వగలిగితే మీరు ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్ గా ప్రిపేర్ అవ్వచ్చు. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన పర్సన్ కొంచెం ప్యూర్ మ్యాథ్స్ లో కొంచెం జనరల్ అవేర్నెస్ ఎక్కువ ప్రిపేర్ అవుతే SSC క్రాక్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఏదైనా 2 options కి వాళ్ళు పెట్టుకోవచ్చా? ఈ 2 ఎగ్జామ్స్ అని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉన్నారు, షీ క్రాక్డ్ more than 11 jobs in the period of 3 years. క్లరికల్ గా జాయిన్ అయ్యి క్లరికల్ నుంచి మళ్ళీ SBI లో క్లరికల్ వెళ్ళి, SBI క్లరికల్ నుండి SBI PO అయ్యి, SBI PO ఉండగా SSC CGL క్రాక్ చేసి ఇప్పుడు చెన్నైలో జాబ్ చేసుకుంటున్నారు. I'm asking అంటే at the same time you can attend for any number of exams. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఒకటే అప్లికేషన్ పెడతారు మీరు, అలా మీకు ఇన్ని నోటిఫికేషన్ ఉన్నాయి. మీరు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మా స్టూడెంట్స్ కి, లేస్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ తెచ్చుకోకపోవడం కాదు, వచ్చిన ఎన్ని జాబుల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనే ప్రాబ్లం రావాలి. We call it as a good problem. ఇప్పుడు ఒక క్రికెట్ టీంలో 10 మంది మంచి బ్యాట్స్మెన్ ఉన్నారనుకోండి, ఎవరిని టీంలో తీసుకోవాలనే ఇబ్బంది మంచి ఇబ్బంది. 10 మంది సరిగా ఆడట్లేదు అనుకోండి, ఎవరిని తీసుకున్నా ఒకటే అనే ప్రాబ్లం వస్తుంది. సో ఏ జాబ్ కొట్టాలని భయపడే బదులు మనకున్న ఆప్షన్స్ 2-3 జాబ్స్ క్రాక్ చేసి దాంట్లో ఏది బెస్ట్ చూస్ చేసుకునే ఇబ్బంది మంచిదే కదా. సో ఇప్పుడు లేస్ అకాడమీ ద్వారా మేము వీళ్ళకి 2 రకాలుగా సహాయం చేయగలుగుతాం.
ఒకటి మన యాప్ అనేది రిలీజ్ చేసాము. ఓకే. యాప్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ రికార్డెడ్ క్లాసెస్ అయినా సరిపోతున్నాయి, 1 year వరకు నేను ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది అనుకుంటే వాళ్ళకి అందుబాటైన ధరలో 999 రూపీస్కి మించకుండా 1 year వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ అన్నిటికి కావాల్సిన ట్రైనింగ్ రికార్డెడ్ రూపంలో ఇస్తున్నాం. కరెక్ట్. అవును. ఇది కాకుండా నార్మల్గా గత 17 ఏళ్ళుగా మేము లేస్ అకాడమీలో చేస్తున్నది, కోవిడ్ అప్పటి నుండి మేము ఆన్లైన్లో చేస్తున్నది ఏంటి అంటే లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. ఈ లైవ్ ట్రైనింగ్ బ్యాచెస్లో ఏంటి అంటే మేము మంత్లీ 25 మెంబర్స్ మాత్రమే తీసుకొని ఆ 25 మెంబర్స్ మీద మాత్రమే కంప్లీట్ గా 3 months ఫోకస్ చేసి ఆ 3 months లో ఆ స్టూడెంట్స్ అందరినీ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ కి రెడీ చేస్తాం. అప్పటికి నోటిఫికేషన్స్ బయటకు వస్తాయి, ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో వాళ్ళకి సెకండ్ లెవెల్ ఎగ్జామ్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకెళ్లి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసేలాగా తీసుకెళ్తాం. ఇలా వాళ్ళకి 1 year వరకు సపోర్ట్ ఉంటుంది. ట్రైనింగ్ 3 months ఉన్నా సపోర్ట్ 1 year వరకు ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి రికార్డెడ్ సెషన్స్ అన్ని కూడా వాళ్ళ అందుబాటులో ఉంటాయి, ఎప్పుడు రివిజన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ ఈ ఆన్లైన్ లైవ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళెవరు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైజాగ్లో ఉన్న అబ్బాయి, విజయవాడలో ఉన్న అబ్బాయి, లేదా గుంటూరులో ఉన్న అమ్మాయి అక్కడ నుండే వాళ్ళు హైదరాబాద్లో ఉన్న క్లాసెస్ అటెండ్ అయ్యి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వాళ్ళు 25 మెంబర్స్ ఏ రోజు వాళ్ళు ఏం చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏ రివిజన్ చేసుకోవాలి అన్ని కూడా మేము చెప్తాం క్షుణ్ణంగా. అండ్ ఆ 25 మెంబర్స్కి నీట్గా వేలు బట్టి నడిపించినట్టుగా ఉంటుంది. ఫాలో అప్ చేస్తారు. అవునండి. అండ్ అన్ని క్లాసెస్ కూడా నేను ఇంకొక డైరెక్టర్ సార్ ఉన్న మేమిద్దరమే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ డౌట్ సెషన్స్ మేమే దగ్గర నుండి క్లారిఫై చేస్తాం, వాళ్ళ గైడెన్స్ మేమే దగ్గర నుండి చూసుకుంటాం. కాబట్టి ఆ 25 మెంబర్స్కి వీ కెన్ సే 90 to 95% ప్రాబబిలిటీ టు క్రాక్ ఏ జాబ్. అండ్ ఈ 25 మెంబర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో మాకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో దాని ముందు మంత్ లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ లాస్ట్ 2 days 29th or 30th మేము ఒక 2 డెమో క్లాసెస్ పెడతాం. వాళ్ళు ఆన్లైన్ లో అటెండ్ అవ్వచ్చు. అంటే చాలా మందికి ఆన్లైన్ లో అసలు నేర్చుకోగలమా, ఆన్లైన్ లో చెప్తే అర్థమవుతుందా అని కొంచెం భయం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ 2 శాంపుల్ క్లాసెస్ అటెండ్ అవుతారు. ఆ 2 శాంపుల్ క్లాసెస్ అటెండ్ అయ్యాక మాతో మాట్లాడతారు. నేను 25 మెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ తో నేను కౌన్సిలింగ్ చేస్తాను ఫోన్ లో. అంత వాళ్ళకి బాగానే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్రోల్ అవుతారు. ఈ ఎన్రోల్ అయిన వాళ్ళు ఆ 25 మెంబర్స్ ఇంకా మా ఎకో సిస్టమ్ లోకి వచ్చేసినట్టే. ఇంకా వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసేందుకు నేను చూసుకుంటాను. సో దీనికోసం మేమేం చేస్తున్నామంటే చాలా మంది మా అడిగే డౌట్ ఈ డెమో క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి అంటే మేము ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో వీఆర్ గివింగ్ ఏ వాట్సాప్ గ్రూప్ లింక్ అండి. దాని పేరు ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ May 2025 న్యూ బ్యాచ్ డెమో క్లాస్. ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి డెమో క్లాస్ జరిగే 2 days ముందు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ డెమో క్లాస్ లింక్ షేర్ అవుతుంది. ఆ డెమో క్లాస్ లింక్ లో జాయిన్ అవుతారు, శాంపుల్ క్లాస్ అటెండ్ అవుతారు. ఇంకొకటి ఎవరైతే మీకు శాంపుల్ క్లాస్ తీసుకుంటున్న వ్యక్తి ఉన్నాడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే, వాళ్ళ క్లాసెస్ అన్ని కూడా క్వాంటివ్ రీజనింగ్ మాడ్యూల్స్ అని నేనే తీసుకుంటాను. డెమో క్లాస్ నేను చెప్పేసి వేరే క్లాసెస్ అని మా జూనియర్ ఫ్యాకల్టీ చెప్పడానికి లేదు. ఎందుకంటే లేస్ అకాడమీలో వేరే ఫ్యాకల్టీ లేరు కాబట్టి నేను ఎవరిని లేస్ అకాడమీలో ఏ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోలేదు. ఎందుకంటే నేనే ఫ్యాకల్టీ కాబట్టి బేసిక్ గా స్టూడెంట్స్ నా మొహం చూసో నా క్లాస్ చూసో వచ్చారు క్లాస్ కి. లోపలికి వచ్చాక అంటే ట్రైలర్ ఒకటి చూపించి సినిమా ఒకటి చూపిస్తే బాగుండదు. సో మీరు ట్రైలర్లో ఏం చూసారో మీరు అయిపోయేంత వరకు మీ కోర్స్ అయ్యేంత వరకు కూడా అవే క్లాసెస్ వింటారు కాబట్టి మీ క్వాలిటీ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లేదు నాకు లైవ్ ట్రైనింగ్ ప్రీమియం కాస్ట్ ఉంటుంది. వి చార్జ్ అబౌట్ 20-25,000 ఫర్ దట్. నాకు ఇంత చార్జ్ చేయలేను అనుకున్న వాళ్ళందరికీ ఆల్రెడీ మేము వేరే చోట ఖర్చు పెట్టేసాము అనుకున్న వాళ్ళకి హెల్ప్ ఉండడానికి యాప్ కూడా ఉంది. అక్కడ దిల్గట్ ది ఎంటైర్ ట్రైనింగ్ ఫర్ 999 రూపీస్ బట్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రం ఉంటాయి. సో ఈ విధంగా లేస్ అకాడమీ ద్వారా మీరు రికార్డెడ్ క్లాసెస్ కానీ లైవ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యి కానీ ఈ 1 year పీరియడ్ లో రాబోయే 8 to 9 months లో అట్లీస్ట్ ఒక ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటే ఒక జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. మల్టిపుల్ మీరు అన్నట్టు మల్టిపుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ మనకి మీరు అన్నట్టు ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అయితే క్రాక్ అవుతుంది. అండ్ ఒకసారి ఒక ఎగ్జామ్ క్రాక్ అయ్యాక స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్ కి, తనకి రికార్డెడ్ కోర్స్. తను జాబ్ చేసుకుంటూ ఆ క్లాసెస్ మళ్ళీ రికార్డెడ్ అటెండ్ అవుతూ రివైజ్ చేసుకుంటూ ఇంకో బెటర్ జాబ్ కూడా క్రాక్ చేసుకోవచ్చు. అలా మాకున్న ఎగ్జాంపుల్స్ అని అలాగే ఉన్నాయి. సో క్లరికల్ లెవెల్ క్రాక్ చేశారు, నెక్స్ట్ మేనేజర్ లెవెల్ క్రాక్ చేశారు. కానీ 1 year ఖాళీగా లేడు. ఈ ఎర్న్డ్ నియర్లీ 6 lakh rupees per year బికాస్ 5 point something is the package. సో బ్యాంకులో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పిఓ జాబ్ కి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఈ తను 1 year క్లరికల్ గా చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఆ ఇంటర్వ్యూలో పనికి వస్తుంది. కరెక్ట్. సో అప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది.
అండ్ ఈ 1 year కూడా తను ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలిగాడు. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్ ఫర్ 1 year, యు ఆర్ డూయింగ్ సమ్ జాబ్ దట్ టు ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ దెన్ అటెంప్టింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏమో అదే చేసాము దానికి కావాలి అని కాకుండా వచ్చిన దాన్ని తీసుకుని అది వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటూ నెక్స్ట్ లెవెల్ దానికి అటెంప్ట్. అంటే నేను ఎప్పుడు ఏం చెప్తాను స్టూడెంట్స్ కి, మీరు 4th level కి వెళ్ళాలి. 4th floor కి వెళ్ళాలంటే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కి పైకి వెళ్ళాలి. నేను పైకి డైరెక్ట్ గా మెట్లెక్కి వెళ్ళిపోతా అంటే లిఫ్ట్ ఉండి వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్కి వెళ్ళినా తప్పలేదు, అది దాటి మళ్ళీ 4th level కి వెళ్ళొచ్చు. కొందరు చాలా మంది 1-2 years ఏమీ చేయకుండా ఖాళీ కూర్చుంటారు. సో అదే కావాలి, మీకు అది కావాలి, కానీ ఈ 1 year ఖాళీగా ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా. సో ఏదో ఒక జాబ్ క్రాక్ చేసుకుని కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో ట్రై చేయండి. అది మిస్ అయింది కదా అని ఆగిపోవాల్సిన అవసరం లేదు. సో అలా మనకి ఎలాగో వాళ్ళకి కంటిన్యూస్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మా లేస్ అకాడమీలో అదొక అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి మేము ఇవ్వగలిగాం. అందరూ మల్టిపుల్ జాబ్స్ క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదే ఎగ్జాంపుల్ తీసుకొని అందరు మా లైవ్ ట్రైనింగ్లో కానీ లేదంటే మన యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని కానీ వి విష్ దట్ మెనీ స్టూడెంట్స్ క్రాక్ దేర్ ఎగ్జామ్స్. సో మీరు లింక్ కూడా డైరెక్ట్ లింక్ కాకుండా వాట్సాప్ ఇచ్చారు కాబట్టి అందరికి ఈజీ అవుతుంది. అందులోకి వెళ్ళగానే మీరు లింక్ కి అవన్నీ కూడా గైడ్ చేస్తారు. కొంతమందికి ఆన్లైన్ అనేది కొంచెం వెబ్సైట్స్ అవన్నీ కూడా కొంచెం తెలియకపోవచ్చు. వాట్సాప్ అంటే చాలా ఈజీ అసలు. అవునండి, ఆ వాట్సాప్ గ్రూప్ లో. సో నేను ఎవరైనా సీరియస్ గా 8 months లో జాబ్ క్రాక్ చేయాలి గవర్నమెంట్ జాబ్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పాలనుకుంది, ఈ మంత్ ఎండ్ లో జరిగే 2 డెమో క్లాసెస్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతే ఆ 2 డెమో క్లాసెస్ అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ 2 కాన్సెప్ట్ నేర్చుకుంటారు వితౌట్ ఎనీ మనీ. ఆ 2 కాన్సెప్ట్ నుంచి రేపు పొద్దున వాళ్ళు ఎగ్జామ్ రాసి ఒక 5 మార్కులు వచ్చాయనుకోండి, ఓ రకంగా దాని వల్ల కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ జరిగినట్టు. లేదు మా క్లాసెస్ బాగున్నాయి, సార్ బాగా చెప్తున్నారు, నేను చెప్పేది వాళ్ళకి బాగా అర్థమవుతుందని నమ్మకం ఉన్నప్పుడు దే కెన్ ట్రావెల్ విత్ అస్. అప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకున్నాక సపరేట్ గా వాళ్ళకి 25 members బ్యాచ్ పెట్టేస్తాను. ఆ స్టూడెంట్ బ్యాచ్ లో నేను మా సార్ వాళ్ళందరూ ఉంటాము. సో వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన గైడెన్స్ అంతా ఇస్తాము. ఓన్లీ దీస్ 25 members, అదర్వైజ్ బ్యాచెస్ ఉంటున్నాయి. బ్యాచెస్ ఉంటాయండి మనకి ఎవ్రీ మంత్ 25 లాగా ఉంటుంది. సో ఏ 25 members కి వేరే 25 members డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు మేలో 25 members ఉన్నారు అనుకున్నాం, ఆ 25 members కి జూన్ 25 members వాళ్ళ సపరేట్ గ్రూప్ ఉంటుంది. సో ఎందుకంటే మంత్ ఓన్లీ 25 తీసుకుంటున్నారు. అలా 25 మళ్ళీ అంటే ఒక 2-3 గ్రూప్స్ ఏమి ఉండట్లేదు. 25 బ్యాచెస్ లేదు. మాకు ఒక్కసారి జరిగింది అట్లా. లాస్ట్ ఇయర్ మాత్రమే వీ హ్యాడ్ సడన్లీ 60 members. సో అప్పుడు మేము 25 లాగా 2 బ్యాచెస్ చేసి ఇంకో 10 members 1 month వెయిట్ చేయించాం. కాబట్టి ఏ రోజైనా ఒక స్టూడెంట్ కి 25 మంది ఉంటారు. సో తనకి ఇబ్బంది అనేది ఉండదు. అంటే మీరు అడగొచ్చు ఆన్లైన్ లో 500 మంది కూడా జాయిన్ అవ్వచ్చు కదా అంటే, నాకున్న ప్లాట్ఫామ్ లో 1000 members ఎట్ టైం కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ నేను 1000 members కి చెప్పగలుగుతా కానీ 1000 members కి దగ్గరుండి గైడెన్స్ చేయలేరు. ఎందుకంటే అంతమందితో నేను ఐ కెనాట్, అంతమంది నాకు గుర్తుండరు, ఇంటరాక్ట్ అవ్వలేరు. అప్పుడు ఏం చేయాలంటే వేరే వాళ్ళని పెట్టాలి. ఈ మధ్య బాట్స్ పెడుతున్నారు, స్విగ్గీలో ఉన్నట్టు రోబోట్స్ పెట్టేసి వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి బాట్సే ఆన్సర్ చేస్తూ ఉంటాయి. ఇంకా బాట్సే ఆన్సర్ చేసేసరికి ఇంకా టీచర్ అనేది అవసరం లేకుండా స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ పోతుంది. సో మేమనేది ఏంటంటే 25 members అనేది మాకు ఎందుకంటే ఎఫిషియెంట్ గా వీఆర్ ఏబుల్ టు క్రాక్. ఫోకస్ మీరు అన్నట్టు మీ కంప్లీట్ ఫోకస్ వాళ్ళ పైన ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఏదో మనిషితోటే మనం కాంటాక్ట్ లో ఉన్నాము. 2008 is a time when we started this 25 member batch. In 2025 also we are doing the same. Okay, thank you for sharing. Thank you అండి. మీరు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్బి లేదా రాబోయే బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే లేస్ అకాడమీ మీకోసమే తీసుకొస్తుంది మా లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ విచ్ ఈస్ కమింగ్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఈ రాబోయే నెల ఒక బ్యాచ్ ఓపెన్ చేస్తున్నాము. 25 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ 25 members కి రోజు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ చేస్తాము. వాటి తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా వాళ్ళ వేలు బట్టి నడిపడం జరుగుతుంది. అలా మాతో ఒక 3.5-4 months మీరు కనుక నడిచారు అంటే, మేము చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే రాబోయే 1 year లో మీరు ఎగ్జామ్ కంపల్సరీగా క్రాక్ చేస్తారని నమ్మకం మాకుంది. సో ఈ బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ April 29th, 30th అండ్ May 1st డెమో సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ డెమో సెషన్స్ అటెండ్ అవ్వాలి, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 29వ తారీఖు 30వ తారీఖు ఏదైతే జరగబోయే డెమోస్ ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్స్ వస్తాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ డెమోస్ అయ్యాక మన బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. మీరు అనుకున్న ఎగ్జామ్ క్రాక్ చేయండి. థ్యాంక్ యూ.